नारायण महादेव शिव राम गोविंद नारायण महादेव शिव राम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ఆర్ద్ర నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ రోజు పరమ పవిత్రమైన గురు ఏకాదశి. ఏకాదశి గురువారం నాడు రావటం చాలా విశేషం. యోగులు, సిద్ధులు అందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుని ఏ దాన ధర్మాలు చేసినా, ఏం చేసినా ఆ అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చెబుతారు. అదే గురు ఏకాదశి అధిష్టాన దేవత ఆ పరమ మహావిష్ణువు, అలాగే దత్తాత్రేయులు అందరూ కూడా అందరినీ కూడా సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ, వారి యొక్క అనుగ్రహం వల్ల భారతదేశంలో ఉన్న సనాతన ధర్మపరాయణైన భారతీయులు, అలాగే ఇతర దేశాల్లో ఉన్న సనాతన ధర్మపరాయణైన భారతీయులు అందరూ కూడా సురక్షితంగా మాన ప్రాణ రక్షణతో సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ముందర ఆర్ద్ర నక్షత్రం. ఈ ఆర్ద్ర నక్షత్రం జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. ఆ పరమేశ్వర నక్షత్రం కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం వల్ల 50 మంది సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఆర్ద్ర నక్షత్రం. ఓం ఆర్ద్రయా రుద్ర ప్రథమాలయేతే శ్రేష్ఠో దేవానాం పదురక్షయానాం నక్షత్రమస్య అభిషానుదేవ మాన ప్రజాగౌరీషన్మోదహేనాన్ ఏకే రుద్రస్య పరిణామక్తో ఆర్ద్రా నక్షత్రం సుదాగో హరిన్నః ప్రముంజమానో దురదాని విష్ణా అపాఘసనో సన్నదరామరాజం రుద్రో వాకామయత పశుమాన్ శ్యామతి సయేతనో రుద్రాయాద్రాయై ప్రళయం జలం పయసనరవతు తతో వై స పశుమాన భవతు పశుమాన హవై భవతి యయేతేన హవిషాయతే యోచేన దేవం వేద స్తోత్ర జుహోతి రుద్రాయ స్వాహా రుద్రాయై స్వాహా పిన్వమానాయై స్వాహా పశుభ్యః స్వాహేతి. దేవతా ప్రత్యధిదేవతా సహిత ఆర్ద్ర నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహం బృహస్పతే అజయగర్యోర్హృహద్గృహజగతమజ్జనేష యద్ధేతయత్సవసత్త ప్రజాపతస్మాదత్తమనందే చిత్రం బ్రహ్మ విజ్ఞానం ప్రథమం పురస్తాత్సేమతస్రోషో వేణావః సపముఖయా ఉపమాశ్చ విష్టాస్తదస్తయా విమసదశ్చ వివః ఇంద్రం వో విశ్వదస్పరి హవామహే గుణేభ్యః అష్టాకమస్తు కేవలః. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహాలుగ్రహ సిద్ధిరస్తు. ప్రజననం జ్యోతిర్దేవతానాం జ్యోతిర్విరాట్ ఛందసాం జ్యోతిర్విరాట్ నాచో సంతిష్ఠతే విరాటమభిసంపద్యతే తస్మాత్ తజ్యోతిరుచ్యతే. సోమో ప్రాణస్సమనం వహతోయథా ప్రాణశ్చ పానశ్చ భౌమాభ్యంతరో సమనం యథా చక్షుశ్చ శ్రోత్రం భౌతదేక సమనం యథా వాక్చ ప్రతిష్ఠా చ పురుష సంవిధో వాగేర్యం కామం కామయతే తమేతేనాభ్యస్తతే సర్వత్రం స్థోమేభ్యస్తతే
మే నమే ప్రజాపతిః ప్రజా అసృతథా అగ్నిష్టోమేనైవ పర్యగంధాత్తాసాం పరిగృహేతానామస్య తనోప్యప్రవదకస్యానుహాయసేత ఆదత్ప్రతజ్ఞప్తభేర్యమాత్మస్మాద్గర్తభోద్గ్రేతాధో ఆహుర్పణవాజాన్యమార్గ్యతస్మాత్పణవాగ్రేతాధో ఆహురోషధేషణ్యమార్గ్యతస్మాదోషధజో లభ్యత్కారే భంజతో ఆహుస్పృదాశూన్యమార్గ్యతస్మాద్యమౌచాయేతే తస్మాదశ్మతనః ప్రజాయతాత్కరేతాహితస్మాద్పరేశ్వరమగుప్తः సర్వవేదసేవా సహస్రేవావగుప్తో యప్రవదయ ఏవం విద్వానగ్నిష్టో మే నయజతే ప్రాజాతాః ప్రజాచలయగమన ప్రజాతా యస్మాదాహ్యేష్ఠయజ్ఞైత ప్రజాపతిర్మావత్యేష్ఠస్తేయజత ప్రజాపతిరకామయత ప్రజాయేయేత సముఖతస్తృతం నిరమవేతమర్గర్దేవతాన్మదుచ్యతగాయత్రే ఛందోరథంధరకౌసామ బ్రాహ్మణో మనుష్యాణామజః పశూనాం తస్మాత్తే ముఖ్యాముఖతోర్దశుచ్ఛందోరసోపాహుభ్యాం పంచదశన్నరమవేతమింద్రో దేవతాన్వసచ్చరతిష్టఛందో బృహత్సామరాధిన్యో నామవః పశూనాం తస్మాత్తే వీర్యావంతో వీర్యాజృజ్యంతమధ్యతः సప్తదశన్నరమవేతం విశ్వే దేవా దేవతా అన్వసృజ్యంత జగతే ఛందో వైరూపకంసామవైశ్యో మనుష్యాణాం గావః పశూనాం తస్మాత్ ఆద్యాన్నధానాద్యదృజ్యంత తస్మాత్ భూయాన్యేభ్యో భూయిష్ఠాహి దేవతా అన్వసృజ్యంత భక్త ఏకమేకమనుష్ఠుచ్ఛందోన్వసృజ్యత గాయత్రీ ఛందో అన్వసృజ్యత వైరాజనో సామశూద్రో మనుష్యాణామశ్వ పశూనాం తస్మాత్ భూత సంక్రామణామశ్వశ్చ శూద్రశ్చ తస్మాత్ శూద్రో యజ్ఞేన మగృప్తో నహి దేవతా అన్వసృజ్యత తస్మాత్ పాదావమదేవతః ప్రత్యేతాం ప్రాణామయేత్రమృద్ధమాసాః పంచదశః ప్రజాపతిः సప్తదశస్త్రయ ఇమే లోకాసావాదిత్య ఏకవింశ ఏతస్మిన్ వా ఏతే శ్రుతా తస్మిన్ ప్రతిష్ఠితాయ ఏవం వేదైతస్మిన్నేవ శ్రూయత ఏతస్మిన్ ప్రతిష్ఠతి అపాయ్యో యజ్ఞయో రసః నమఃస్మావశ్యాయనాయ ఆయుషేంద్రియాయుష్పాయరుణాని శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే అధిదేవత ప్రత్యధిదేవతా సహిత ఆత్మా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు నిరుపద్రవోస్తు కళ్యాణమస్తు జనా సుఖినో భవంతు సాగర పర్యంతం బహు బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరినామం గోవిందం దశవామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరినామం గోవిందం దశవామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరినామం గోవిందం దశవామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈరోజు ఉదయం 8-8:30 ప్రాంతానికి ప్రారంభించి పంచారామ క్షేత్రాల్లో ఓ క్షేత్రమైన చాళుక్య కుమార భీమారామ సామర్లకోటలో బ్రహ్మాండమైన వేదశాస్త్ర సభ భక్తులచే జరుగుతుంది. ఆ తర్వాత పెద్దాపురంలో వేద సభ జరుగుతుంది. అలాగే సాయంత్రం కాకినాడ రామారావుపేటలో పొంభావ సరస్వతి వేద పండితులందరూ కూడా ప్రతిరోజు తలుచుకునే మహావ్యక్తి, మహామనీషి ఆయనే ఉప్పుడూరు జగపతి శాస్త్రి గారు. ఆయన సరస్వతి అవతారం. అలాగే వేదపారాయణ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ కూడా వేద పండితులందరికీ కూడా ముష్టాన్న ప్రదాత అయిన వారి పేరుతోటి ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ఏకాదశి నాడు కాకినాడలో ఒక వేద సభ జరుగుతుంది. ధూళిపాల వెంకటేశ్వర గారు వాళ్ళు ఏర్పాటు చేసిన సభది.
అది సాయంత్రం రామారావుపేటలో జరుగుతుంది కాబట్టి ఈ సామర్లకోట పరిసరాల్లో ఉన్న వాళ్ళు సామర్లకోట చాళుక్య కుమారరావు ఆ శివాలయంలో అక్కడ చూసుకోండి. అలాగే పెద్దాపురంలో ఉన్నవారు పెద్దాపురంలో బ్రాహ్మణ సంఘ ఆ భవనంలో జరుగుతుంది కళ్యాణ మండపంలో. అలాగే సాయంత్రం కాకినాడలో జరుగుతుంది. అలాగే తర్వాత రాత్రి కాకినాడ ఉప్పురోగ శాస్త్రి గారి సభ అయిపోయాక 50 బిల్డింగుల వెంకటేశ్వర స్వామి గుడి పక్కన బ్రహ్మశ్రీ ఆయన యోగ చక్రవర్తి, యోగాభ్యాస చక్రవర్తి ఓరుగంటి రామలాల్ గారు వారి కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేసే బ్రహ్మాండమైన సభ ఆ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన జరుగుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం కాకినాడ ఆంధ్ర పరిషత్తు అలాగే జగన్నాథపురం శివాలయంలో సభలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పరిసరాల్లో ఉన్న వేదాభిమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనవి చేస్తూ ఈ సభ నిర్వాహకులు అందరికీ కూడా ఈ సభలకు సహకరించిన వారికి అందరికీ కూడా కార్యవర్గంలో అందరికీ కూడా అనేక కృతజ్ఞతాపూర్వక అభినందన పూర్వక వేదోక్త ఆశీర్వచనములు. శతమానం భవతి.